హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇందు రాజుని అడుగుతుంది, నువ్వు ఇలానే అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంటావా అని అడుగుతున్నాను అని అంటుంది ఇందు. ఉంటానని చెప్తాడు రాజు. ప్రామిస్ చేసి చెప్పు అని అంటుంది. నేను నీతోనే ఉంటాను అని ఇందు చేతిలో రాజు చెయ్యి వేసి ప్రామిస్ చేస్తాడు. ఐశ్వర్య రేఖ దగ్గరికి వచ్చి రాజు గురించి చెప్తుంది. వాళ్ళ పెళ్ళి వెనక ఏదో మతలబు ఉంది, అందుకే వాడు వాళ్ళ అమ్మా నాన్నని దాచిపెడుతున్నాడు అని ఐసు చెప్పగానే, రేఖ పార్టీలో వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని అక్కడ నుంచి పంపించేసే విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంకా తర్వాత రాజు వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి ఒక వ్యక్తిని పంపిస్తుంది రేఖ. ఆ వ్యక్తి రాజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి రాజు దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడు అని చెప్తాడు. ఆ వ్యక్తి చెప్పగానే రాజు వాళ్ళ అమ్మా నాన్న తమ్ముడు షాక్ అవుతారు. ఆ ఇందు గారిని మీ పెద్దబ్బాయి రాజు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ రాజు వాళ్ళ అమ్మా నాన్న భయపడుతూ, వీల్లేదు లక్ష్మి, వాడు అక్కడ ఉండడానికి వీలు లేదు అని అంటాడు రాజు వాళ్ళ నాన్న. రేఖ కారులో కూర్చొని గమనిస్తూ ఉంటుంది ఇదంతా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.